అందరికంటే ముందుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న ఒక జట్టు. లీగ్ దశలో అత్యధికంగా 9 విజయాలతో అగ్రస్థానం. క్వాలిఫైర్ 1లో గెలిచి నేరుగా ఫైనల్లో చోటు సంపాదించింది. వామ్మో ఇదేం దూకుడు అనిపిస్తూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరుని 1-2 సార్లు బద్దలు కొట్టి లీగ్ దశలో 2వ స్థానంతో ప్లే ఆఫ్స్కు దూసుకొచ్చిన జట్టు ఇంకొకటి. తొలి క్వాలిఫైర్లో కంగు తిన్న రెండో అవకాశాన్ని గొప్పగా యూజ్ చేసుకుని స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఒక జట్టుది భయపెట్టే బ్యాటింగ్ కానీ బౌలింగ్లో తక్కువేమీ కాదు. ఇంకో జట్టుది కంగారెత్తించే బౌలింగ్ అలానే బ్యాటింగ్లో బలహీనమేమీ కాదు. లీగ్లో 2 అత్యుత్తమ జట్లే టైటిల్ కోసం తలపడుతున్నాయనటంలో సందేహం అయితే లేదు. మరి సమజీవుల పోరులో పైచేయి ఎవరు సాధిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా మారింది. 3వ కప్పు కోసం 10 ఏళ్ల నిరీక్షణకు కోల్కతా తెరదించుకుందా? 8 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ కప్పును ఒడిసిపడుతుందా? వేచి చూడాలి కొన్ని గంటల్లోనే. అయితే సరిగ్గా ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి సైక్లోన్ రేమాల్ దూసుకొస్తుంది. దీంతో చెన్నై వాతావరణ పరిస్థితులు రేమాల్ ప్రభావం గురించి క్రికెట్ ప్రియులు శోధిస్తున్నారు. ఈ అంశాలపై గూగుల్లో సెర్చ్ అయితే పెరిగిపోయిందని చెప్పాలి. ఐపీఎల్ ఎలిమినేటర్లో భాగంగా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మధ్య జరిగినప్పుడు కూడా సమయంలో ఇదే రకమైన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ మ్యాచ్ సమయంలో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన కీవర్డ్గా బెంగళూరు వాతావరణం నిలిచింది. ప్రస్తుతం సెర్చ్ ఇంజిన్లో చెన్నై వెదర్ కోసం పరిశోధనలు అయితే పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఫైనల్ మ్యాచ్పై తుఫాన్ ప్రభావం ఎంత? వర్షం అంతరాయం కలిగిస్తే విజేతను ఎలా నిర్ణయిస్తారు? బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ రేమాల్ తీరం దాటే సమయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ తుఫాను చెన్నైకి తూర్పున 1500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్ తీరానికి దక్షిణంగా సుమారు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉన్న ఈ రేమాల్ తుఫాన్ ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్గా మారే సూచనలు అయితే ఉన్నాయి. ఇది క్రమంగా ఉత్తరం వైపు కదులుతూ ఆదివారం రాత్రికి సాగర్ ద్వీపం, పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పేసింది. రేమాల్ తుఫాన్ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకి 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే ఈ తుఫాన్ ప్రభావం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలపై ఉంది. చెన్నైపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయినప్పటికీ మేఘావృతమైన ఆకాశం, పిచ్చి పరిస్థితులపై కొన్ని ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పుకోవాలి. అయితే మే 26న మ్యాచ్కి వర్షం అంతరాయం కలిగిస్తే ఫైనల్కు రిజర్వ్ డే అయితే ఉంది. అంటే ఆదివారం ఆట కొనసాగే పరిస్థితి లేకపోతే తిరిగి సోమవారం కూడా దాన్ని నిర్వహిస్తారు. అంతేకాదు ఆదివారం జరిగే ఫైనల్కు అదనంగా 2 గంటల సమయం కూడా ఉంటుంది. అంటే వర్షం వల్ల కాసేపు అంతరాయం కలిగినా సరే అదనంగా 120 మినిట్స్ అవకాశం అయితే ఉంది మ్యాచ్ పొడిగించి. ఈలోపు 20 ఓవర్ల చొప్పున ఆట కొనసాగించవచ్చు. వర్షం మరింత సమయాన్ని అరిస్తే ఓవర్లను కుదించి ఆడించే అవకాశం కూడా ఉంది. ఇది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారం కొనసాగుతుంది. అరుదైన పరిస్థితుల్లో రిజర్వ్ డేలో వర్షం కూడా మ్యాచ్కి అంతరాయం కలిగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా అయితే నిర్ణయిస్తారు. అంటే కేకేఆర్ అయితే విజేతగా ప్రకటిస్తారు. అదే జరిగితే ఐపీఎల్లో 3వ అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజ్ హోదాను కేకేఆర్ సాధిస్తుంది. గతంలో గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2012-2014 సీజన్లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ని సాధించింది. ఏదేమైనా వర్షం అంతరాయం కలిగించకూడదు. క్వాలిఫైర్ మాదిరిగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్లో అద్భుత విజయం సాధించాలని తెలుగు ప్రేక్షకులు అయితే కోరుకుంటున్నారు. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ జట్టు తొలి ఐపీఎల్ విజయాన్ని అయితే నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జట్టు యొక్క బలాలు చూస్తే కొన్ని సీజన్లో పేలవమైన ప్రదర్శన తరువాత కేకేఆర్ ఈసారి తమ జట్టు టీమ్ మెంటార్గా గౌతమ్ గంభీర్ని తీసుకుంది. సునీల్ నరైన్ను ఓపెనర్గా ప్రమోట్ చేయడం, రెహమాన్లా గుర్బాజ్పై ఫిలిప్ సాల్ట్ని ఎంచుకోవడం ఇలాంటి వ్యూహాలు కేకేఆర్ జట్టు యొక్క ప్రధానమైన గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ఇవి గంభీర్ ఆలోచనల ఫలితమే అని చెప్పుకోవాలి. ఇక ఐపీఎల్ 2024 ఏ ఇతర టీంలకు సాధ్యం కాని రీతిలో కేకేఆర్ 14 లీగ్ మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో గెలుపొందింది. వర్షం కారణంగా రద్దయిన 2 మ్యాచ్లతో కలిపి 2 పాయింట్లు కలిపి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో అయితే నిలిచింది. క్వాలిఫైర్ 1లోనూ అదే జోరును కొనసాగించి ఎస్ఆర్హెచ్పై అద్భుత విజయం నమోదు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. అలాగే అపోనెంట్ టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14 గేమ్స్ కాను 8 గెలిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, ఎంరిచ్ క్లాసన్ లాంటి బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో అత్యుత్తమ ప్రదర్శన అయితే చేసింది. ఎక్కువ సార్లు ఈ ఐపీఎల్ సీజన్లో 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. బ్యాటింగ్లో అదరగొడుతున్న బౌలింగ్ బలహీనంగా ఉందనే వార్తలు కూడా చెక్ పెడుతూ
క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్పై మెరుగైన ప్రదర్శన అయితే చేసింది. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓటమికి కేకేఆర్పై ప్రతీకారం తీర్చుకొని ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టైటిల్ నెగ్గాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.